ఫ్యామిలీ నుంచి మేము చెప్పింది ఫస్ట్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 25 ఏళ్ళు మేము ఇక్కడే ఉంటాము. ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి మా శక్తి మేరకు ట్రై చేస్తాము. మా ఫ్యామిలీ ఫండ్స్ అవ్వచ్చు, మాకున్న నెట్వర్క్ యూజ్ చేసుకొని చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు, అది కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత మనకు అవకాశం వచ్చింది, తెలుగుదేశం పార్టీ కుటుంబం అయినందువల్ల తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ అవకాశం వచ్చింది. మనం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాం రేపు మే 13న. ఈ రకంగా కూడా మనం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఎక్కువ చేయాల్సి ఉంది. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో చాలా చేయాల్సిన వర్క్ చాలా ఉంది. 5 ఏళ్లలో చేతి నిండా పని ఉంది ఇక్కడ. అది చేయడానికి వచ్చాము. తర్వాత నేను ఫుల్ టైం ఉద్యోగం లాగా చేయడానికి వచ్చాను ఇక్కడికి. అందరికీ అందుబాటులో ఉంటాను, డైరెక్ట్గా నన్ను కలిసే మార్గం చెప్తా ఉన్నాను. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు నేను కలిసి ఉన్నాను కాబట్టి 2 ఏళ్లలో చాలా కుటుంబాలను కలిసి ఉన్నాను. నేను ఇక్కడ ఊళ్ళు కూడా చాలా ఊళ్ళ వరకు తిరుగున్నాను కాబట్టి వాళ్ళని నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. వాళ్ళే వచ్చి మీకు పలానా హెల్ప్ మీరు ఈ టైంలో చేశారు, ఆ టైంలో చేశారని చెప్తా ఉన్నారు. నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దాదాపుగా 2-3 సార్లు కలవడం జరిగింది. కలిసిన వాళ్ళని కూడా ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చే భరోసా నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఇంకా ముందుకు పోయి ఇంకా కొన్ని మండలాలు మనం కవర్ చేయాల్సి ఉంది, డోర్ టు డోరు. ఆ విధంగా ముందుకు పోయి రేపు మే 13 ఎలక్షన్లో ఓటర్ అయితే ఒకటండి, ఓటర్ అయితే క్లియర్గా డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎటు వేయాలా ఓటు అనేది. అందులో ఏం చేంజ్ ఏం కనపడటం లేదు. క్లియర్గా వాళ్ళు రేపు పొద్దున మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా కానీ నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ వాళ్ళు దీవించబోతా ఉన్నారు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులను మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తెలుస్తుంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 40 సంవత్సరాల ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నటువంటి కుటుంబం నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉంటే, 40 సంవత్సరాలు చేయనటువంటి అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాలు నువ్వు ఏం చేస్తావని చెప్పి ఇక్కడ ప్రజలందరూ ప్రశ్నిస్తారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి కాకర్ల సురేష్ గారు అమెరికా నుంచి తన అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని వదులుకొని తన పుట్టిన ప్రాంతం ఇంకా వెనకబడి ఉంది, ఇక్కడ నుంచి వలసలు ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఆయన ఒక యువకుడిగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ముందుకు రావడం జరిగింది. ఇవాళ కాకర్ల సురేష్ గారు 8 మండలాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తండోపతండాలుగా వస్తూ, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు, మహిళలు ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ముందుకు వస్తా ఉన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు కూడా మనం ఒకసారి గమనిస్తే అవతల వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 420A2 విజయసాయిరెడ్డి పోటీ చేస్తా ఉంటే, తెలుగుదేశం పార్టీ నుంచి సేవా తత్పరుడు, పెద్ద మనిషి, మంచి మనసున్న మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇది కూడా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల అరాచక పాలనని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని వాళ్ళని మోసం చేశాడు, మద్యపాన నిషేధం చేస్తానని మహిళల్ని మోసం చేశాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద నాకు ప్రేమ ఉందని వలగబోస్తూ అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేషన్లో నిధులు కొల్లగొట్టేసి వాళ్ళందరి మీద దాడులు చేస్తా ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని ఓడించడానికి కాకర్ల సురేష్ గారిని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి ముగింపు పలకటానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాజధాని ఏర్పడుతుంది, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, అన్ని వర్గాలు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో బతకొచ్చు అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఇటు ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకర్ల సురేష్ గారు భారీ మెజారిటీతో శాసనసభ్యుడిగా గెలవబోతారు. అన్న, నా పేరు కోవికొండలరావు అన్న, ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం. కాకర్ల సురేష్ గారు కాకర్ల ట్రస్ట్ పెట్టి గత 2 సంవత్సరాలుగా ఇదే నియోజకవర్గంలో ఉంటూ ఆయన పేదలకు ఎంతో సహాయం చేస్తున్నారు. వైద్యపరంగా 29,000 మందికి వైద్య సేవలు అందించడానికి జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ పెట్టి విందుమూరులో రోజు 500 నుంచి 600 మందికి ఫుడ్ ఇస్తున్నారండి. అట్లాంటి సేవాతృత్వం కలిగిన సురేష్ గారు ఈరోజు టీడీపీ టికెట్ ఇచ్చి గౌరవించడం జరిగింది. అలాంటి యువకుడికి మనం ఈరోజు ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయగిరి మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు. 8 మండలాలు ఎంతో విస్తీర్ణంగా 100 కిలోమీటర్ల చుట్టుముట్టు విస్తరించిన ఈ ఉదయగిరి నియోజకవర్గానికి ఇప్పుడు వరకు ఉదయగిరి నియోజకవర్గ చరిత్రలో ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవు. కాబట్టి ఆయన 20 సంవత్సరాల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.